లేదు చంద్రబాబు నాయుడు హామీలు కనుక వాళ్ళు నమ్మట్లేదు అనుకుంటే జగన్ దగ్గర సింపుల్ లాజిక్. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. 2014, 2019 కూడా చాలా క్రూషియల్ సిచ్యువేషన్ అప్పుడు. ఎందుకంటే 14 అనేది విభజన జరిగిన టైము. అప్పుడు అందరూ విభజన కోపంతోనో లేదంటే విభజన చేశారని బయటకు వచ్చి ఓటింగ్ చేశారు. తర్వాత రావాలి జగన్ కావాలి జగన్ 19కి నినాదం, ఆయన పాదయాత్ర, దాని మీద కూడా అగ్రెసివ్గా బయటకు వచ్చి అంటే దాదాపు అప్పటికిప్పటికి లెక్కేసుకుంటే ఒక 6.39% ఎంతో ఓటు బ్యాంకు ఓటు పర్సెంటేజ్ పెరిగింది 2014కి 19కి డిఫరెన్స్ చూసుకుంటే. పెరిగింది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది అనేది అంటే ఆ లెక్కలు చెప్తున్నది. ఇప్పుడు కూడా పెరిగితే ప్రభుత్వం మారుతుందా? అదే చెప్పేది, పెరుగుతాం అనేటువంటిది కూడా టెంపో మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నా. ఇప్పుడు 2018లో అట్లా పెరిగింది పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ తెలంగాణలో పెరిగి బీఆర్ఎస్ఏ గెలిచింది. అదే సందర్భంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొన్న ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, బీజేపీనే గెలిచింది కదా. కర్ణాటకలోనేమో పెరిగింది, ఓడిపోయింది. కాబట్టి ఏది చెప్పలేం. ఇక్కడ బెంగళూరులో తగ్గుగానే వచ్చింది కానీ బీజేపీ ఓడిపోయింది.